హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. పెళ్లిళ్ళ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఖర్చులు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా స్థాయికి మించి అప్పులు చేసి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఖర్చులు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. స్థాయికి మించి అప్పులు చేసి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఖర్చులు చేసి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిన పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎవరికి చెప్పుకోలేక అప్పులు ఎలా తీరవాలో తెలియక ఎవరు తీరుస్తారో తెలియక తీరవడానికి వనరు లేక ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. అందుకనే మనం స్థాయికి మించి అప్పులు చేసి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఖర్చులు చేసి పెళ్లిళ్ళు చేసి మనం చేసిన పెళ్లి జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు పాలు కావటం అవసరమా, లేక మనం ఉన్న దాంట్లో పెళ్లిళ్ళు చేసి జీవితాంతం సంతోషంగా ఉండటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మన పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. అంటే ఇల్లు కట్టినా గాని పెళ్లి చేసినా గాని మనం ఆర్థిక ఇబ్బందుల్లో పడతామన్నమాట. అందుకనే పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం అన్నట్టు. అందుకనే మనం పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఖర్చులు తగ్గించుకోండి. పెళ్లికి ముందే 1,00,000 కల్పించుకొని వృధాగా ఖర్చు పెడుతున్నాము. ఏసీ ఫంక్షన్లో ఎంగేజ్మెంట్లని ఖరీదైన కార్డులు కొట్టించి కన్నపడ్డడు కల్లా కార్డులు ఇచ్చి స్థాయికి మించి వేలలో జనాలను పిలిచి అవసరానికి మించి వస్త్రాలు కొని ఖరీదైన నగలు కొని ఖరీదైన వీడియోలు ఫోటోగ్రాఫర్ని పిలిచి వీడియో షూట్లు చేసి మంగళ స్థానాలని గోరంట పండగలని అనవసరాన్ని కల్పించుకొని పెద్ద పెద్ద వీడియోలు తీస్తూ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి పెళ్లిళ్ళ చూపిస్తున్నారు. పెళ్లికి ముందే భారీ స్థాయిలో వృధాగా ఖర్చు చేస్తున్నాము. ఇక పెళ్లిళ్ళకి పెద్ద పెద్ద విశాలమైన ఏసీ ఫంక్షన్లలో సినిమా లెవెల్లో సెట్టింగ్లు. ఇది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ అయిన సంగతి మర్చిపోవద్దు. అవుట్డోర్ సెట్టింగ్లని ఇండోర్ సెట్టింగ్లని అనవసరంగా వృధాగా ఖర్చు పెడుతున్నారు. వచ్చిన అతిథుల కోసం తినే 4 ముద్దల గురించి 20 రకాల కూరలు, 10 రకాల స్వీట్లు, రకరకాల పిండి వంటలు, భోజనాలు చేశాక ఐస్ క్రీములు, తిననోళ్ళకి టిఫిన్లు. తినటం తక్కువ, వదిలిపెట్టడం ఎక్కువ. ఇలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పడకండి. భోజనాలు చేశాక పెళ్లిళ్ళు చూసే పరిస్థితి లేదు. కొంతమంది అక్షింతలు వేస్తున్నారు, మరి కొంతమంది అక్షింతలు లేకుండానే వెళ్ళిపోతున్నారు. అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉన్నారు, అసలు వీళ్ళ దేవురు అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరెవరు భోజనాలు చేశారు, మనం పిలిచిన వాళ్ళే వచ్చారా, పిలవని వాళ్ళు కూడా వచ్చారా చూసే పరిస్థితి పెళ్లిల్లో మనకు ఉండదు. ఇలాంటివన్నీ కూడా వృధా ఖర్చులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పడకండి. ఫంక్షన్లలో సెట్టింగ్ పెట్టినంతసేపు కూడా పెళ్లిళ్ళు జరగటం లేదు. ఇలా పెళ్లి అయిపోయిందో లేదో సెట్టింగ్లు మీకు ఇంకొక పెళ్లికి అరేంజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. 2 గంటలు జరిగే పెళ్లిళ్ళకి ఇంత భారీ స్థాయిలో ఖర్చులు చేయటం అవసరమా? పెళ్లిళ్ళని సాంప్రదాయబద్ధంగా చేయండి. సమస్యలు తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదు. పెళ్లిళ్ళైన తర్వాత కూడా ఖరీదైన పెద్ద పెద్ద డీజే సౌండ్లతోటి ఊరేగింపులు చేసి తెల్లారి మళ్ళీ అందరిని పిలిచి రిసెప్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పాల్గాకండి. అందుకనే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసే పేద మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులకైతే ఒకటి చెబుతున్నాను, వాళ్ళు అలా చేశారు మనం ఇలా చేయాలని ప్రెస్టేజ్లకు పోయి పెళ్లిళ్ళు చేయకండి. మనం అప్పుల పాలైతే నవ్వుతారే తప్ప ఒక్కలంటే ఒక్కరు మనకు సహాయం చేసే వాళ్ళంటూ ఎవరు ఉండరు.
అందుకనే ఆలోచించి పెళ్లిళ్ళు చేయండి. పెళ్లిని పెళ్లిలాగానే చేయండి. మీరు ఏదో లేనిపోని అన్ని కల్పించుకొని వృధాగా ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు పాల్గాకండి. జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు పాలై మానసికంగా కుంగిపోకండి. ఉన్న దాంట్లో పెళ్లిళ్ళు చేసి జీవితాంతం సంతోషంగా ఉండండి. ఒక్కసారి ఆలోచించి పెళ్లిళ్ళు చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.